కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సమావేశం హాట్గా జరిగే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. బడ్జెట్తో పాటు ప్రజా సమస్యలపై 2 సెషన్స్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం బడ్జెట్, మధ్యాహ్నం ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. గత కౌన్సిల్ మీటింగ్లో పార్టీ ఫిరాయింపులపై కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. గత కౌన్సిల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇవాల్టి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీలు చర్చించుకున్నాయి. ఇవాల్టి సమావేశం కూడా హాట్గానే సాగనుంది. భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ సమావేశానికి హాజరయ్యారు పలువురు బీజేపీ కార్పొరేటర్లు. వార్డుల్లో అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు భిక్షగాడి వేషంలో వచ్చారు. సో ఇంత పెద్ద బడ్జెట్ పెడుతుంది జీహెచ్ఎంసీ, అయినా కూడా మీరు భిక్షాటన వేషంలో వచ్చి ఎందుకు ఈ విధంగా అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యక్తి కూడా కార్పొరేటర్, ఈయన శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్, కానీ భిక్షగాడి వేషంలో వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి? పూర్తిగా అవాస్తవికమైన బడ్జెట్. ప్రతిరోజు నేనే కాదు 150 మంది కార్పొరేటర్లు చేస్తున్న పని ఇదే. జోనల్ ఆఫీసులు ₹1 పిలుస్తలేరు, హెడ్ ఆఫీస్కి వచ్చిన ₹1 పిలుస్తలేరు. 8,500 కోట్ల రూపాయలు చూపించిన భారీ బడ్జెట్ పూర్తిగా అవాస్తవికం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చిన పైసా సున్నా, మోటార్ వెహికల్ ట్యాక్స్ సున్నా, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెద్దగా రాలే. వచ్చిన స్టాంప్ డ్యూటీని ఆ కోట ఆహానా పిల్లంటలో కోడిని కట్టినట్టుగా కట్టి 3,000 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు. పూర్తిగా అవాస్తవిక బడ్జెట్ తోటి ఈరోజు మరి నిజంగా అన్ని పైసలుంటే 10 నెలల నుంచి కాంట్రాక్టర్లకి పేమెంట్స్ ఎందుకు ఇస్తలేరు? వడ్డీ కడుతుంది. 2,000 కోట్ల రూపాయలు వడ్డీ మాత్రమే కడుతుంది ఈ రోజున. అది ఆ వడ్డీని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళగా, కాంగ్రెస్? మేయర్కి ఏం చేతనైతే లేదు. అందుకే మేయర్ మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తలేరు. పూర్తిగా విఫలమైన మేయర్ తనంత తానుగా తప్పుకుంటే చాలా మంచిది. ఈ నిరసన దేనికోసం? ఈ నిరసన ఆర్థిక నియంత్రణ కోసం. ఈ రోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టే 8,500 కోట్ల రూపాయల్లో 10 కోట్ల రూపాయలకు కనీసం నిమిషం కేటాయించి పూర్తి స్థాయిలో బడ్జెట్ పై చర్చ జరపండి. 1,20,00,000 భాగ్యనగర జనాభా యొక్క రక్తపు పన్ను పైన మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ కార్పొరేటర్లు ఉన్న చోట మీకు ఫండ్స్ ఇవ్వట్లేదా? అసలు మీ ఇబ్బంది ఏంటి? బీజేపీ కార్పొరేటర్లు కాదండి, మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఒక్క కార్పొరేటర్ పరిస్థితి ఇదే. అధికారుల దగ్గరికి పోయి అడుక్కోవడమే మా పరిస్థితి. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా అభివృద్ధికి మాత్రం డబ్బులు కేటాయించట్లేదు. మళ్ళా మాటికి మాత్రము జీహెచ్ఎంసీకి రండి, వినండి, తినండి, పొండి అన్నట్టుగా 1,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ చెప్పారు. కానీ బడ్జెట్ మొత్తం బొక్కలలా నిండిపోయి ఉంటది, ఎక్కడ కూడా రాదు. మేము ఇవాళ ఇలా కావడానికి కారణం ఏమైందంటే మా డివిజన్ కి తగ్గట్టుగా అభివృద్ధికి డబ్బులు ఇవ్వండి, కేటాయించండి అని చెప్పి మేము అడుగుతున్నాము. అన్ని అబద్ధాలు మానేసి నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వాళ్ళు కట్టే పన్నులకి తగ్గట్టుగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎవరికి సపోర్ట్ గా ఉంటున్నారంటున్నారు? అంటే ఫండ్స్ మొత్తం హైదరాబాద్ లో వాడట్లేదా? మీరు ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన అన్నాడు కానీ కన్ఫ్యూజన్ పాలన చేస్తున్నాడు. కేవలము అసలు నిధులు ఉన్నాయి అని అన్నప్పుడు ఆ నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి మేము అడుగుతున్నామండి. నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఒక క్లియర్ లేదు, క్లారిటీ లేదు. ఒకసారి మీరు జీహెచ్ఎంసీ బడ్జెట్ బుక్ చూడండి. వెళ్తామండి, నిజంగా కూడా మేము అడుక్కుంటున్నాం. రోజు మేము చేసే పని ఇదే. మేమే కాదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పరిస్థితి ఇదే. నిధులన్నీ మళ్ళీ కొడంగల్ కి పోతున్నాయా, ఓల్డ్ సిటీకి పోతున్నాయా, సిద్దిపేటకి పోతున్నాయా? రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఏదైతే కౌన్సిల్ సమావేశానికి జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన వేషంలో కూడా వచ్చారు. సో హైదరాబాద్ సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? బీజేపీ కార్పొరేటర్లు ఉన్న చోట ₹1 కూడా వస్తలేదు. మరి డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలంటూ వినూత్న వేషధానంతో ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారు జీహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి. విడుదల వినోద్తో కలిసి సాక్షి న్యూస్ జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి.